నమస్కారం ఇన్సైడ్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుంది. మాక్లూర్ జెడ్పీటీసీగా విఠలరావును భారీ మెజార్టీతో గెలిపించాలి. మాక్లూర్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. వేల్పూర్లో టీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన మంత్రి. మామిడిపల్లిలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అండర్-13 బాలబాలికల సాఫ్ట్బాల్ క్రీడలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్న పసుపు రైతులు. ఈ నెల 27న వారణాసిలో నామినేషన్లు వేస్తామన్న జిల్లా పసుపు రైతు అసోసియేషన్ అధ్యక్షుడు. మాక్లూర్ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా దాదన్నగారి విఠలరావు నేడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. మాక్లూర్ మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి విఠలరావు ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులను కడుపులో పెట్టి చూసుకుంటున్నాడని అనడానికి నిదర్శనం విఠలరావు గారి టికెట్ ఇవ్వడమని, టీఆర్ఎస్ నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. ప్రతి కార్యకర్తకు తప్పకుండా సమయాన్ని బట్టి అవకాశం లభిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని, బీజేపీ పత్తా లేదని, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కారు 100 స్పీడ్తో దూసుకుపోతుందని, భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందటం ఖాయమని, మాక్లూర్ జెడ్పీటీసీగా విఠలరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల మానస హైస్కూల్లో అండర్-13 మినీ జూనియర్ బాలబాలికల రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శోభన్ బాబు, సాఫ్ట్బాల్ జిల్లా చైర్మన్ బద్దం లింగారెడ్డి, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు మానస గణేష్లు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ క్రీడల్లో 17 జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మానస గణేష్ మాట్లాడుతూ, నాయకత్వ లక్షణాలు పెంచేవి, విద్యార్థుల మానసిక సామాజిక ఎదుగుదలకు క్రీడలు ఉపయోగపడతాయని, ఆటలకు పుట్టినిల్లు ఆర్మూర్ గడ్డ అని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి శోభన్ బాబు మాట్లాడుతూ, టోర్నీలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, గంగామోహన్, మాజీ సర్పంచ్ రవిగౌడ్, రంగారెడ్డి, నాగిరెడ్డి, శర్మ, నరేంద్రాచారి, నవీన్, వినోద్, మహేష్, ప్రశాంత్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు కూడా మంచిగా ఆడి ప్రతి జిల్లా నుంచి కూడా మన ఇండియా టీంకు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ 13 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఈ యొక్క క్రీడ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆపేదాకా ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ వదలలేదు. అంటే స్టార్ట్ చేసిన నుంచి ఆపేదాకా ప్రాక్టీస్ వదలలేదు. ఎవ్రీ డే ఇయర్లో 365 డేస్ వర్షం పడ్డా ఏమున్నా కూడా ఈవినింగ్ 4 to 6 గ్రౌండ్ కంపల్సరీ ఉంటుండే. నేను కానీ అభిషేక్ అని ఇంటర్నేషనల్ ప్లేయర్, ఆయన కూడా మన తెలంగాణ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ట్రెజరర్, ఆయన ప్రసన్న, సంతోష్ అని నా ఎంబడి ప్లేయర్స్ అందరూ ఉండే. వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏలేటి కిషన్ కుటుంబాన్ని పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధృవీకరణ డైరెక్టర్ కొరటాల చిన్నారెడ్డి, వైస్ ఎంపీపీ రేగుల రాములు, ఎంపీటీసీ శ్రవంతి అశోక్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పసుపు రైతుల సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిజామాబాద్ జిల్లాకు చెందిన 50 మంది పసుపు ఎర్రజొన్న రైతులు ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేస్తున్నామని పసుపు రైతుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ, పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులు ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న పసుపు బోర్డు ఏర్పాటుపై స్పందించడం లేదని,
కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా జాతీయ స్థాయిలో సమస్య లేవనెత్తడానికి ప్రధానమంత్రి మోడీపై పోటీ చేస్తున్న వారణాసి నుండి సుమారు 50 మంది రైతులు నామినేషన్లు వేసి పోటీ చేస్తున్నామని, అదేవిధంగా తమతో పాటు తమిళనాడు, కేరళకు చెందిన రైతులు సైతం నామినేషన్లు వేయడానికి వస్తున్నారని, కేంద్రంలో ఉన్న సర్కారుకు పసుపు రైతుల సమస్యలు తెలిసే విధంగా ఈసారి రైతులు నామినేషన్లు వేసే కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని అన్నారు. ఈ నెల 27వ తేదీన సామూహికంగా అందరం కలిసి నామినేషన్లు వేస్తున్నామని అన్నారు. రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి జిల్లాకు చెందిన 50 మంది రైతులు తరలి వెళ్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు రైతులు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీనివాసరెడ్డి, రాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులము ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కేవలం గత కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక ఉద్యమం చేసిన పరిష్కరించబడిన సమస్య అదే పసుపు బోర్డు. ఈ పసుపు బోర్డు ఏర్పాటు కొరకు రైతులు ఎన్నిసార్లు ఉద్యమించినా, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి మద్దతు తెలుపకుండా బోర్డు ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాబట్టి ప్రధానమంత్రి గారి మీద నామినేషన్ వేస్తే ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై అందరి దృష్టికి వెళ్తుంది. కాబట్టి రైతులందరం ఐక్యమై నరేంద్ర మోడీ గారి మీద రేపు 27వ తారీఖు నాడు తమిళనాడు నుంచి 100 మంది 10 రైతులు, ఇక్కడి నుంచి 60 మంది రైతులము పసుపు రైతులందరం సంఘటితమై నరేంద్ర మోడీ మీద కేవలం నిరసన తెలియడానికి మాత్రమే ఈ యొక్క నామినేషన్ వేయడం జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం కానీ, ఎవరి ప్రోద్బలం కానీ, రాజకీయ కక్ష కానీ లేదు. మాకు పసుపు బోర్డు సమస్య పరిష్కారం అయితే చాలని చెప్పేసి ఈ యొక్క నామినేషన్ వేయడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఉన్నాయి విదేశాలలో, కానీ స్థానిక ప్రభుత్వాలు 15 సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాము. మాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో నష్టపోతున్నారు. దీన్ని తట్టుకోలేక కడుపు మంటతోటి మేము ఈరోజు ఇంతకుముందు ఎంపీ కవిత గారి మీద పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా మోడీ మన వారణాసిలో నరేంద్ర మోడీ గారి మీద పోటీ చేసాడు. మేము వెళ్తున్నాం అలా ఢిల్లీకి. సుమారు మా నిజామాబాద్ నుంచి 50-60 మంది రైతులం రేపు ట్రైన్లో బయలుదేరుతున్నాము. తమిళనాడు నుంచి 110 మంది రైతులు సహకరిస్తారు. వాళ్ళు కూడా అక్కడ స్థానిక రైతులు కూడా మాకు సహకరిస్తారు. విదేశాల్లో ఉన్న రేటు మన దగ్గర ఎందుకు లేదు అనేది మాకు కడుపు మంట. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకుంటే కానీ పట్టించుకుని ఇప్పటికన్నా మాకు సహకరిస్తారు ఆదేశంతో. ఈ దేశ ప్రజల ఉద్దేశంతో మేము పోటీ చేస్తున్నాం మోడీ గారి మీద. ఆర్మూర్ పట్టణంతో పాటు పెరిగేట్, మామిడిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ 10th ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. నేడు జరిగిన పరీక్షల్లో సుమారు 400 మంది నుండి 500 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు పరీక్షల కోఆర్డినేటర్లు తెలిపారు. పరీక్షల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాల, బాలుర పాఠశాల, మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల, పెరికిట్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలు కొనసాగాయి. వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ గ్రామ శివారులో గల రేణుకా ఎల్లమ్మ 4వ వార్షికోత్సవం సందర్భంగా గౌడ సంఘం సభ్యులు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ 4వ వార్షికోత్సవం సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఉదయం నుండి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
నాలుగో వార్షికోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. 4 సంవత్సరాల క్రిందట గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజల సహకారాలతో చాలా వైభవంగా ఈ యొక్క మందిరాన్ని నిర్మాణం చేయించుకున్నాం. 130 మంది కార్మికులు అందరం కలిసి ఈ యొక్క మందిరానికి తలవంతుగా సహకారం చేశారు. ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దీనికి సహాయ సహకారం అందించారు. అదే వరుసతో ప్రతి సంవత్సరం దాదాపు 2 నుంచి 3 కుంటల వరకు బియ్యం ప్రతి నెల ఈ 4వ నెల 24వ తారీఖు నాడు ప్రతిష్టాపన తేదీ కనుక ఇది 4వ వార్షికోత్సవం. చాలా కన్నుల పండుగ వైభవంగా గ్రామం నుండి ప్రతి ఇంటింటి నుండి కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క రేణుకామాత ఆశీస్సులు కైకొన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ యొక్క రేణుకామాత తల్లి కోరిన కోరికలు నెరవేర్చే తల్లి కనుక ఆడపడుచులందరూ మంగళహారతితో దేవిని ఇక్కడి వరకు ఊరేగింపుగా తీసుకురావడం ఆనవాయితీగా ఉంది. ఇది 4వ సంవత్సరం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా 5 సంవత్సరాల పండుగ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటామని తెలియజేస్తాం. 133వ మేడే స్ఫూర్తితో ఉద్యోగ భద్రత కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకై పోరాడదామని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు ఇచ్చిందని ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. మేడే వారోత్సవాలను నిర్వహిస్తూ కార్మిక వర్గం పాలకవర్గం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ మేడేను నిర్వహించాలని అన్నారు. అమెరికా చికాగో నగరాల్లో కార్మికుల వీరోచిత పోరాటంతో 1886 మే 1వ తేదీన మేడే పురుడు పోసుకుందని దాసు అన్నారు. దేశంలో కార్మికులకు ఉపాధి కరువై గల్ఫ్ బాట పడుతున్న మోడీ కేసీఆర్ ప్రభుత్వాలకు కనిపించటం లేదని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని ఉన్న ఉద్యోగాలను జీఎస్టీ పేరుతో ఊడగొట్టారని అన్నారు. కార్మికుల కొనుగోలు శక్తి దెబ్బతీయకుండా ఉపాధి భద్రత కల్పించాలని కనీస వేతనం 18,000 అమలు చేయాలని ప్రభుత్వ రంగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని లేనిచో సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కూడా అమలు చేయకపోవడం చాలా విచారకరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అట్లాగే డబుల్ బెడ్రూమ్ పథకంలో కూడా వీళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మా యూనియన్ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా చికాగో నగరంలో ఆ రోజు కార్మికులందరూ కూడా 8 గంటల పనిదినం కోసం పోరాడి ఆ పోరాటంలో వాళ్ళ యొక్క రక్తంలో తడిసినటువంటి గుడ్డాలతోని ఇదే మా సింబల్ అని చెప్పి ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలైనటువంటి కార్మికులకు మేడే ఒక పండుగ దినంగా ఉంది. కాబట్టి మేడే స్ఫూర్తితోని మన కార్మికుల ఉద్యమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ భావిస్తుంది. ఆ విధంగా మన కార్మికులందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు చేపూరు శ్యామ్ మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ వాదుల మహాగర్జన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించి ముక్కలు ముక్కలుగా చేసి చెత్తకుప్పలో పడవేయటం, ఈ సంఘటనపై సీఎం కేసీఆర్ స్పందించకపోవటం, అలాగే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడాన్ని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ వాదుల మహాగర్జన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తొలగించిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే యథాస్థానంలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్కు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికై ఎస్సీ ఎస్టీ బీసీలు అంబేద్కర్ వాదులు లక్షలాది మందిగా తరలివచ్చి ప్రభుత్వం మెడలు వంచాలని విజ్ఞప్తి చేశారు.
భీమ్గల్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ లింగం నాయక్ ఉపాధి హామీ మరియు గ్రామ పంచాయతీ చట్టంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో లేబర్ వర్క్ ఎక్కువగా టర్నోవర్ చేయాలని, ఉపాధి హామీ కూలీలను ఎక్కువగా హాజరయ్యే విధంగా చూసి వారికి వాటర్, టెంట్ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి. శ్మశాన వాటికకు ప్రతి గ్రామంలో స్థలాన్ని కేటాయించాలని, ప్రతి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సెక్రటరీ పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉండడం వల్ల అక్కడ సమస్యలను పరిష్కరించాలని సెక్రటరీలకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ సూచించారు. ఏ ఒక్క గ్రామ పంచాయతీ స్థాయి అధికారి అయినా తన విధులు సక్రమంగా నిర్వహించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొదిరే స్వామి మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి మన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ నాయకులు చంద్రు నాయక్, జిల్లా మైనార్టీ నాయకులు ముసావీర్, గోపాల్ నాయక్, రమేష్, వెంకటేష్, సాయి, జై నర్సయ్య, అనంతరావు, డిఎస్ రవి, కిషన్, రాజేష్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుంది. మాక్లూర్ జెడ్పీటీసీగా విఠలరావును భారీ మెజార్టీతో గెలిపించాలి. మాక్లూర్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. వేల్పూర్లో టీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన మంత్రి. మామిడిపల్లిలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అండర్-13 బాలబాలికల సాఫ్ట్బాల్ క్రీడలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్న పసుపు రైతులు. ఈ నెల 27న వారణాసిలో నామినేషన్లు వేస్తామన్న జిల్లా పసుపు రైతు అసోసియేషన్ అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.